ఢిల్లీ బండి అంటే ఇది. ఢిల్లీ బండి అంటే ఇది. ఓనర్ గారు వచ్చి ఢిల్లీ అంట. ఢిల్లీ అయింది. సర్దార్జీ వచ్చేసి డ్రైవరు. సో ఈ పక్క కనబడుతుందిగా, మొత్తం ఒత్తుకుపోయింది. ఇది ఒక అరగంటలో బయటకు వచ్చేస్తుంది షో అయితే. సైడ్ గ్లాస్ అయితే మళ్ళీ కొత్తది తెప్పించేసిన. హై ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజులు అయింది వీడియో పెట్టక. నేను నన్ను చూడకుండా కూడా చాలా రోజులు అయిపోయింది. అడపా షార్ట్ వీడియోలు అక్కడక్కడ పెడుతూ వచ్చేసిన. సో చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోలు పెట్టట్లేదు బ్రదర్ అని చెప్పేసి. అని పెట్టడానికి అయితే కొద్దిగా మనసొప్పలేదు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అనేది ఈ 14 సంవత్సరాల నా సీనియారిటీలో ఎప్పుడు యాక్సిడెంట్ అనేది చేయలేదు. నా వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు, ఎదుటివారి వల్ల కూడా నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ఈ యాక్సిడెంట్ అయితే చిన్నదే, కొంచెంలో మిస్ అయిపోయింది. షో మొత్తం వెళ్ళిపోయేది. సో దాని గురించిన డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తా. దానికంటే ముందు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక గంట ప్రాంతంలోనే ఇంకొక యాక్సిడెంట్ చూసిన. సో అదైతే ఒకసారి చూడండి. ఒకసారి దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చివరిలో మన వీడియో అందిస్తూ ఉంటా. ప్రమాదకరమైన డౌన్ ఇది, బీభత్సమైన డౌన్. ఒకసారి ముందుకు చూసుకుంటే అదంతా బీభత్సమైన డౌన్. దాంతో ప్రమాదం ఏం లేదు. అక్కడ ముంగట ఒక టర్నింగ్ ఉన్నది, అది కాకుండా ఇక్కడ ముంగట టర్నింగ్. ఆ డీసీఎం వెళ్తుంది చూడండి, అదొక టర్నింగ్. దాని ముందుకు వెళ్ళిన తర్వాత అదొక టర్నింగ్ ఉంటుంది. బీభత్సమైన టర్నింగ్లు. ఏంటంటే రోడ్డు ఎట్లా చూసారు ఒకసారి, రోడ్డు చూడండి ఒకసారి, సాఫ్గా ఉంది కదా. ఈ డౌన్లో బండి ఎట్టలేదు. మినిమం స్పీడు బండి చూసారా, మినిమం స్పీడు 60-70 అందుకుంటుంది, 80 అందుకుంటుంది. ఒక్కసారి ఆ టర్నింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు ఘోరంగా ఉంటుంది. ఈ బండి చూడండి, ఆ బండి చూడు ఎంత స్పీడ్లో వెళ్తుంది. అక్కడ చూడు స్లో అయిపోద్ది బండి. లైట్ కనబడుతున్నాయా, బండి ఆటోమేటిక్గా స్లో అయిపోయింది. కొత్తోడు ఎవడన్నా వచ్చినంటే ఆ పరిస్థితి ఏంది. అక్కడ ఎందుకు అట్లా ఉండదంటే ఒకసారి అటు చూపించరాము. అక్కడ ఎందుకు అట్లా ఉన్నదంటే రోడ్డు కట్ అయిపోయి మొత్తం చెడిపోయినది రోడ్డు. అక్కడ వెళ్ళిందంటే బండి వెనక బండి మొత్తం గుద్దుకుంటాయి. అక్కడ బండి స్లో అయిపోయింది కదా, మరి అంత డేంజరు. డౌన్లో అంతకన్నా ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది. ఆల్రెడీ ఈ 3 టర్నింగ్లు డేంజరు. మొదటి టర్నింగ్లోనే మనోడు కంట్రోల్ తప్పిండు. సో అక్కడికి వెళ్ళి ఎంత జరిగిందో చూపిస్తే ఒకసారి. ఓనర్ అయితే మరీ బాధపడుతున్నాడు. ఆయన ముందు ఫోన్ మాట్లాడటాను ఇక్కడైనా ఈ సర్దార్జీ కనబడుతున్నాడుగా, ఆయన డ్రైవరు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ ముంగట రైట్ సైడ్ చూసుకుంటే ఆ కొండలో ఎట్లా వస్తున్నాయి చూడు బండ్లు. అట్లే వచ్చింది బండి, అట్లే వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసింది బండి. సేమ్ అట్లే వచ్చేసి కంట్రోల్ తప్పి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది బండి. అది కూడా చూడు అట్లే వచ్చింది బండి. మొత్తం చెప్పినాగా ప్రమాదం. వెనకాల చూడు, డీసీఎం చూడగా ఎట్లా వస్తుంది చూడు బండగా. అట్లా మరీ డేంజరస్ టర్నింగ్ ఇది. ఇది తప్పించుకుంటే పర్లా, ఇంకోటి అది తప్పించుకోవడం అసంభవం. అట్లే వచ్చిందంట బండి. ఇంకో ఆయన అక్కడ వెనకాల బ్లూ కలర్ వేసుకున్న బట్టరాని అయితే మరి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటాడు. నూటలు చేసుకుంటా ఇట్లా వస్తాడు. ఇట్లా వచ్చేసి బండి కంట్రోల్ తప్పింది. నూటలు ఎంత ప్రమాదం చూసేలా. డ్రైవర్లు ఏమో ఇట్లా నూటలు చేసి ఆయన వీళ్ళ ఫారంలో అంటున్నాడు, డీజిల్ ఇట్లా బచాయించి బయట చూసుకోవడం అని చెప్పి చాలా మాట్లాడాడు. ఆయన మాటలు వింటుంటే నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చూడు ఎంత రుక్సాన్ ఇది, ఎవరు భరించలే. కొత్త బండి, 16 టైర్ బండి, మరి ఆగం అయిపోయింది. ఎవరికి లాభం చెప్పు, పచ్చకోకుండా అయిపోయింది. చూడు ఏమని వర్ణిస్తాం దీన్ని. మొత్తం చెక్క బాడీ. మన మహేష్ వీడియోలో చూసే ఉంటారు, ఇలాంటి చెక్క బాడీ కట్టించాలంటే. ఢిల్లీ బండి అంటే ఇది. ఓనర్ గారు వచ్చి ఢిల్లీ అంట. ఢిల్లీ అయింది. సర్దార్జీ వచ్చేసి డ్రైవరు. చెక్కలన్నా కొత్త చెక్కలు ఇవన్నీ, కొత్త చెక్కలు. సిల్ టైర్లు, డమ్మీలో కూడా సిల్ టైరు, 2 జతల సిల్ టైర్లు. హౌసింగ్లో కూడా సిల్ టైర్లు, ముందు వెనక. రాత్రిగా లిఫ్ట్లో అయిపోయినాయి దగ్గర పడ్డాయి. డీజిల్ ట్యాంక్ చూడు, చాయిస్ బండి వస్తుంది. ఆగం అయిపోయింది బతుకు మొత్తం. ఓనర్ అయితే ఆరిపోయినట్టే. దీన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, కానీ ఆ ఇన్సూరెన్స్ వల్ల ఏమవుతాయి డబ్బులు, ఎప్పటికత్తాయి, ఎన్ని రోజులు అడుగుతాను. ఈ నుంచి ముందు బండి ఎట్లా తీసుకుపోవాలి, ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో ఎవరు అంటే మనకు అందరికీ తెలిసిందే. ఎట్లా అయిపోయింది చూడుగా. లోడ్ బండి, ఆ లోడ్ ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటారు. ఇది కూడా సేమ్ ఆయన బండేనంట, కంపెనీ బండి, వీళ్ళ బండే. చూడవచ్చు అప్పుడు. ఇదంతా డీజిలే, ఇదంతా మొత్తం డీజిలే. పాప ఆయన టవల్ చుట్టుకున్న ఆయన మరీ బాధపడుతున్నాడు ఘోరంగా.
అన్న ఎట్లా జరిగింది అని చెప్పేసి అంటే డ్రైవర్లో చూడు డౌన్ ఉన్నదని ఇట్లా నోటలు కరెక్ట్ మాట మాట్లాడు. నాకు ఇక్కడ తగిలింది అది, నాకే కళ్ళ నీళ్ళు తిరిగినాయి ఆయన మాట్లాడిన మాటలకి. ఏంటంటే డీజిల్ బచాయించడం కోసం నూటలు చేసుకుంటాం, నూటల బండి అట్లా ఒత్త మొత్తం ఇట్లా వచ్చేసింది. ఆ రోడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసింది బండి, మరి అంత ఘోరంగా వచ్చేసింది. ఇది కూడా అంత ప్రమాదం డౌన్లో అయితే. ఇక మనకు చిన్నది జరిగింది, అది పాయింట్లోకి వెళ్ళినాక మన సంగతి ఏందో చూపిస్తాయి. ఇక సూపర్ లేట్ అవుతుంది, వెళ్దాం పదిగా. ఎందుకంటే ఇలాంటి ఇట్లుంటే డౌన్లలో నూటలు కొట్టడం చూపించడం ఎందుకు అని చెప్పేసి అంటే, డౌన్లలో నూటలు కొట్టడం ఎంత ప్రమాదం, ఇంత ప్రమాదం. నూటలు కొడితే బ్రేక్ కంట్రోల్ కాదు, చాలామంది తెలుసు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కొత్త వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు రాము మన బండి తోలుతున్నాడు, లేటెస్ట్ డ్రైవర్ రాము. ఇలాంటివి చూపిస్తే అనుభవం పెరుగుతుంది. అందుకోసం రాము కోసమే బండి ఆపి చూపించాల్సి వచ్చింది. నూటల ప్రమాదం ఏంది, ఆ ఓనర్ ఏం చెప్తున్నాడు, ఆ ఓనర్ ఎట్లా బాధపడుతున్నాడు. మనోడికి హిందీ రాదు, కానీ తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను మనోడికి. సో అందుకోసమనే ఆపి రాముకి ఇదంతా చూపిస్తున్నా. ఇట్లుండే బండి, అది కూడా సేమ్ కంపెనీ అంటే ఇది కూడా. ఇట్లుండే బండి ఎట్లా అయిపోయింది చూడు ఒకసారి. వెనక లుక్ చూడు, వెనక లుక్ చూసుకోడు, దాని అవతారం చూడు, దాని నివారణ చూడు, మొత్తం ఎట్లా అయిపోయింది చూడు. అది కొత్త బాడీ క్యాబిన్ ఇది. అది చెప్తున్నాడు 2 ఒకటేసారి బాడీ క్యాబిన్లు అయినాయి అంట, 2 ఒకటేసారి బాడీ క్యాబిన్లు. మరీ ఘోరం అయిపోయింది పర్సన్. రోడ్డు చూడు ఎంత డేంజరస్ రోడ్డు ఇది, మరీ బళ్ళు ఎట్లా వెళ్తున్నాయా. ఇటు నుంచి రావటం ఇదంతా మెరక, ఇటు నుంచి పోవడం మెరక, అటు నుంచి పోవడం డౌను. ఆ ముందు బళ్ళు ఆగుతున్నాయి, ఓటానికి ఒకటి వరుసగా ఆగుతాయి, ఇక్కడ దాకా ఆగుతాయి బళ్ళు. సో చూడవు ఆ టర్నింగ్ తప్పించేసుకున్నాం. ఇక ముంగట వచ్చి టర్నింగ్ ఎట్లున్నదో. ట్యాంకర్ ఆయన చూడు బండి మొత్తం నిలబెట్టాడు, బండి మొత్తం. ఎవరన్నా బ్రేకులు తక్కువ వచ్చే బండి ఉన్నదనుకో ప్రమాదం, వెళ్ళి దాన్ని గుద్దుకోవడమే. ఇట్లా కంట్రోల్ అవ్వక ఏం చేస్తావు, రైట్ సైడ్కి లాగాల్సి వస్తుంది బండికో. డౌన్లో నమ్మద్దు రోడ్డు, ఎట్లా చూడు రోడ్డు పాడు. కానీ అవ్వా ఈ రోడ్డు లంచడుకులు ట్యాక్సీలు కట్టించుకుంటారు, అన్నీ కట్టించుకుంటారు, అన్నీ పెరిగినాయి, గుద్దార కట్టించుకుంటారు. చూస్తేనేమో గిట్లా పాడేది వాళ్ళు. డ్రైవర్ల జీవితాలు నాశనం అయిపోతాయి ఇలాంటి రోడ్ల వల్ల. ఇలాంటివి మన తలతిక్క డ్రైవర్లు కూడా ఉంటారు, అందరూ ఉంటారు, కొద్దిగా సేఫ్ రూల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీడికి అవసరం చూడు, టర్నింగ్ మీద బండి ఆగిపోయింది, రోడ్డు మీద నిలబెట్టినా ఇప్పుడు కదులుతున్నాడు. ఈ బయట వాళ్ళు అయితే మరీ ఘోరంగా ఉంటారు. ఇక్కడక్కడ మొత్తం దండుకోవడమే కానీ రోడ్ల మీద పెట్టాల్సిన బాధ్యత అయితే ఏం లేదు. అసలు డ్రైవర్లకు సేఫ్టీ లేదు. మినిమం బయటకు వచ్చామంటే అంత డేంజర్. ఏదైనా సరే మనది మనమే చూసుకోవాలన్నా. ఒకటి రోడ్డు కంట్రోల్ తప్పిన డౌన్లు ఉన్నా కానీ సేఫ్గా ఇంటికి పోవాలంటే మన జాగ్రత్త మనం ఉండాలి. నిద్ర వచ్చిందా సపరేట్గా బండి పక్కన ఆపుకోవాలి, పడుకోవాలి, లేదంటే బండి దిగు టీ అన్న తాగి బయలుదేరాలి. కానీ ఇంత ప్రయోగాలు మాత్రం చేయకూడదు. జీవితం చిన్నగా మిస్ అయిందంటే ఇప్పుడు అది చూశారు కదా, ఆ ఓనర్ డ్రైవర్ పరిస్థితి. డ్రైవర్ కంటే చిన్న దెబ్బలు తగిలినాయి అంట. ఇప్పుడు ఆయనకంటే దెబ్బలు తగిలినాయి. వారం 10 రోజులు ఇంట్లో కూర్చోవడమే కదా, పని లేకుండా. అదే పోయింది. ఓనర్ సంగతి ఏందిగా, పైకి రాగలుగుతారా, లేవగలుగుతారా? అది ఎంత ప్రమాదం, అది మరీ ఘోరం. సో ఇట్లుంటాయి. ఈడ చూడు రోడ్డు ఎట్లున్నాయో. ఏదైనా మెరకల్లో రోడ్లు ఇట్లున్నాయా అంటే చదువుకోవచ్చు, కానీ డౌన్లో మాత్రం ఇట్లా ఉండకూడదు. సో ఇది వచ్చేసి ఎంపీలో ఉన్నాం మనం. ఎక్కడ అంటే కవాసా బార్డర్ దగ్గరలో ఉన్నాం. ఎంపీలో రోడ్లన్నీ ఇట్లే ఉంటాయి. అటో ఇటో యూపీలో మరీ అంతే, ఏడికి పోయినా అంతే. ప్రపంచం నలుమూలలో రోడ్లన్నీ ఇట్లే ఉంటాయి వాడే. సో ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఇదైతే చూసుకొని. సో అది దారిలో జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళైతే చాలా భయపడిపోయిళ్ళు. రీసెంట్గా ఒకటి DCM 16 టైర్ లారీయో 14 టైర్ లారీయో హైవే మీద ఒకటి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోయి DCM అనేది బాగా కాలిపోతూ ఉన్నది. దాంట్లో డ్రైవర్ కూడా కాలిపోయిండు. ఇది వీడియో మా ఇంట్లో వాళ్ళ కంటపడింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోయింది ఇది. దాన్ని చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఇదేంది డ్యూటీ మానేసే అని చెప్పేసి అని. దానికి తగ్గట్టుగా మనకు ఇలాంటి యాక్సిడెంట్ ఇక జీర్ణించుకోలేకపోయిళ్ళు. ఎందుకు ఉద్యోగం అది ఇది అని చెప్పేసి చాలా అంటే చాలా భయపడిపోయిళ్ళు. దాంతో అయితే నాకు వీడియోలు చేయబుద్ధి కాలేదు. తీసుకోలేకపోయినా. మెయిన్ ఏంటంటే ఇంత 14 సంవత్సరాలలో అసలు తప్పు నాదే మెయిన్గా. ఎందుకంటే రన్నింగ్లో వెళ్తా ఉంటే ప్రయాగ్రాజ్ సిటీ దాటిన తర్వాత 4:30-5 ప్రాంతంలో కళ్ళు మూతలు పడుతున్నాయి. రాముకి బండి చేద్దామని చెప్పేసి అని అప్పటికే అనుకుంటున్నా. 5-10 నిమిషాల్లో మ్యాటర్ ఇది. ఒక టీ హోటల్ కనపడితే టీ హోటల్ దగ్గర ఆపేసి, ఎక్కడైనా సరే నేను స్టీరింగ్ మారాలంటే ఏదైనా టీ హోటల్ వచ్చిన దగ్గర రాము పడుకొని ఉంటాడుగా, అప్పటికే మనోడికి టీ దాకా పెట్టేసి స్టీరింగ్ మీద కూర్చోబెడదామని చెప్పేసి ఆలోచన నాకు కొంప ముంచింది.
జస్ట్ ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ టీ హోటల్, అక్కడ స్టీరింగ్ మారిపోయే వాళ్ళం, సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసేవాళ్ళం. సో యాక్సిడెంట్ జరిగిన విషయం అయితే ఈ రకంగా ఉన్నది. ఆ రోజు అయితే ఒక 2 నిమిషాల వీడియో అయితే తీసిన నేను, చూడండి ఒకసారి. సెటిల్మెంట్ జరిగిన తర్వాత ఒక 2 కిలోమీటర్ ముందుకు వేసుకొచ్చా బండి. ఇక్కడ ఒక టీ హోటల్ ఉందని చెప్పేసి ఇక్కడ ఆపేసే బండి. ఇది ప్రజెంట్ అయితే మన లుక్ ఇది. ఎందుకంటే చాలా బాధపడ్డా దీని గురించి ఏడవడం అంటే మన జీవితంలో మొత్తం ఏడ్స్ సాధించేది ఏమున్నదిలే అని చెప్పేసి ఇక నేను అంత డీప్గా తీసుకోలే. ఎందుకంటే ఇక సర్ది చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే సర్ది చెప్పుకోవాలి. ఇక ఇలాంటివి అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని చెప్పేసి ఇక ఇక్కడ నుంచి అయితే బండి నడపవద్దు కాలే. ఒక అరగంట కూర్చున్నా ఒక్కనే సింగిల్గా, అరగంట కూర్చొని బాధపడే కాడికి బాధపడ్డా. ఎందుకంటే బాగా జాగ్రత్త, పాత బండి అయినా సరే నా బండి నాకు ఎక్కువ, అంత కొత్త బండితో సమానం. నాకు ఇలా తగిలిందంటే నేను తీసుకోలేకపోయాను. ఏనాడు ఇంత చిన్న గీత పెట్టలే ఎదుటి బండికి కానీ, ఎదుటోళ్ళు కానీ నాకు గీత పడేలాగా పొజిషన్ వచ్చినా కానీ నేనే అలర్ట్గా ఉండేవాడిని. కానీ నా చేతిలోనే ఇలా జరిగింది. పట్టాలు చినిగిపోయినాయి. ఈ రబ్బర్ పట్టా 11,000 పెట్టి మొన్న కొన్నా, బండి కొన్నప్పుడు కొనేసా. దాని తర్వాత పై పట్టాలు కూడా చినిగిపోయినాయి. డోర్ అనేది నైట్ టైంలో క్లోజ్ ఉంటుంది కాబట్టి చలికాలం డోర్ క్లోజ్ చేసి ఉన్నది, లేకపోతే డోర్ కూడా ఆ రకంగా ఓపెన్ చేసి పెడితే డోర్ కూడా ఎగిరిపోయేది. మైదా బ్యాగులు అయితే 2 అయితే ఎగిరిపోయినాయి, మొత్తం కింద పడిపోయినాయి. అక్కడ కింద పడిపోయి ఎత్తుకోరాకుండా అయిపోయింది. ఈ బండి చేయించుకోవాలి, మళ్ళీ పోతే ఎక్కడైతే అన్లోడ్ చేయించుకుంటామో దాంతో కూడా ఇబ్బంది. ఎందుకంటే ఈ మైదా కిరాయి అనేది మనకు అడ్వాన్స్ ఏం రాదు, మొత్తం ఫుల్ కిరాయి. అన్లోడ్ అయిన తర్వాత రిసీవ్డ్ మొత్తం వాట్సాప్ పెట్టిన తర్వాతనే ఫుల్ కిరాయి చేస్తారు. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు, షార్టేజ్లు ఉండకూడదు, అలాంటి రిస్కులు అంటూ ఉంటాయి. దాన్ని కూడా నేను ఫేస్ చేయాలి, ఎందుకంటే కిరాయి వస్తుందో రాదో అని చెప్పేసి ఆన్మై మార్కులో కట్ అయిపోయింది మొత్తం. అదృష్టం అనుకోవాలా ఏమనుకోవాలి. ఇక అందుకే సంపాదించేసుకున్న ఒక అరగంట కూర్చొని ఫ్రెష్గా టీ తాగినా, మళ్ళీ మొహం కడుక్కొని నాకు బండి తోలబుద్ది కాలే, రాముకి ఇచ్చేసిన బండి తోలుకుంటూ వెళ్ళమని చెప్పేసి మనోడు ఒక 3 గంటలు అయితే బండి తోలుకుంటూ వెళ్ళిపోయాడు. దాని తర్వాత నేను పికప్ అయిపోయినా, బాధపడే కాడికి బాధపడ్డా. ఇక ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ స్టీరింగ్ మీద కూర్చున్నా. సరే కానీలే, అందులో ఎన్నో అవుతున్నాయి, ఏదో పెద్దగా ఏది చిన్నగా దీంతో పోయింది అని చెప్పేసి అనుకున్నా. ఇక అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇది కండిషన్. ఇంకా పెద్దగా అయితే ఉంటే మరీ ఘోరంగా ఉండేది, లెఫ్ట్ సైడ్ షో మొత్తం పోయేది. ఇది పొజిషన్ చూడండి. ఈ ఫోటోలన్నీ అక్కడ తీసినాయి, అక్కడ వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే చుట్టూ 10 మంది ఉన్నారు, వాళ్ళోళ్ళే మొత్తం అది ఇది అని చెప్పేసి ఇక పెద్దగా మాట్లాడిన కాడికైతే మంచిగానే మాట్లాడిన, పాయింట్ టు పాయింట్ మాట్లాడినా, గొడవ కాకుండా, అవతల వాళ్ళు దెబ్బ తగిలింది అని చెప్పేసి బూతు మాటలు రాకుండా బాగానే మెయింటైన్ చేసిన. కాకపోతే డ్యామేజ్ అనేది కొద్దిగా చూసుకోవాలి. ఇక ఫోటోలు చూడండి ఒకసారి. అయితే ఇట్లా అవతలైన బండికి కూడా మన వల్ల బాగానే డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ఫుల్ బాడీ అది, అందుట్లో చెక్క బాడీ, వెనకాల బ్యాక్ డోర్ బెండ్ అయిపోయింది, అడ్డ కమ్మీలు నిలువు కమ్మీలు మొత్తం విరిగిపోయినాయి, 2 ఆంగ్లేర్లు లేసిపోయినాయి. ఆయన చీకట్లో సరిగ్గా కనబడతలేదు అనుకుంటా. అప్పుడప్పుడే తెల్లారిపోతుంది. ఇక జరిగి ఒక అరగంట 1/2 అవర్ అట్లా అవుతుంది. మనోడు కూడా వర్త్ చేయించుకోవడానికి అయితే ఎంతైతే అమౌంట్ అవుతుందో అది మాట్లాడి అటు ఇటు ఇచ్చేసింది. ఇక ఆయన కూడా ఓకే అన్నాడు. ఇక్కడ పొజిషన్ ఎట్లుంటుందంటే, ఈ ప్రయాగ్రాజ్ దాటిన తర్వాత ఏరియా ఇది ఎట్లుంటుందంటే, లెఫ్ట్ సైడ్ మొత్తం బళ్ళు పెట్టేసుకుని ఉంటారు. అంటే వాళ్ళ ఇల్లులు పక్కన, వాళ్ళ ఇళ్ళకి ఎదురుగా వాళ్ళు బళ్ళు పెట్టుకున్నారు. మనం బండి వెళ్ళాలంటే రైట్ సైడ్ మార్జిన్లోనే వెళ్ళాలి. సో దీనివల్లే ఇన్ని రోజులు అయితే వీడియోలు చేయలేకపోయినా, ఎందుకంటే నేను తీసుకోలేకపోయినా. అది చిన్న పని అయినా కానీ నా చేతిలో జరిగింది ఏంటా అని చెప్పేసి ఎందుకంటే నేను ఎవరికి మొహం చూపించుకోవాలని చెప్పేసి ఇట్లా జరిగింది. ఎందుకంటే నాకు లైసెన్స్ రావడం కూడా చాలా చిన్న ఏజ్లో లైసెన్స్ వచ్చింది. ఆర్టీఓ గారు నాకు లైసెన్స్ ఇవ్వాలంటే కూడా 1,00,000 ఆలోచించారు. కరీంనగర్ తిమ్మాపూర్ మీ అందరూ తెలుసు అనుకుంటా, అక్కడ లేడీ ఆర్టీఓ గారు ఉన్నారు. ఆమె లైసెన్స్ ఇవ్వడానికి ససే మీరా అని చెప్పేసి 4-5 సార్లు ఆలోచించి ఎరా నువ్వు లారీ నడపగలవా అని చెప్పేసి తిమ్మాపూర్ ఆర్టీఓ ఆఫీస్లో ప్రతి ఒక్కరు తెలుసు, 8 ఆకారం బండి తిప్పాలి. దాంట్లో మేడం గారు ఆమె లారీ ఎక్కేసిన తర్వాత నేను రైట్ సైడ్ కూర్చొని నాతో కావాలని 2 రౌండ్లు వేయించారు. లైసెన్స్ ఇచ్చినందుకైనా నా పరువు నిలబెట్టరా అని చెప్పేసి నా మేడం గారు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి తప్పిదం అయితే చేయలేదు. సో మొదటిసారి అయితే ఇలాంటి తప్పిదం జరిగింది. దానికి తోడు క్యాబిన్లో కూడా అది కనపడని దెబ్బ, అది పెద్దగా ఎంతంటే చిన్నగా ఒక అంగుళంలో మిస్ అయిపోయింది. మొత్తం షో లెఫ్ట్ సైడ్ షో మొత్తం వెళ్ళిపోవాల్సింది అసలు. ఆ మొత్తం ఈ రేడియేటరు, దాని తర్వాత ఏది మన ఎయిర్ ఫిల్టర్ కానీ మొత్తం సైడ్ అద్దం కానీ షో మొత్తం అతుకుపోవాల్సింది. ఏదో టైం బాగుండి చిన్నగా అంగుళంలో స్టీరింగ్ ఇటు రైట్కు తిప్పడం వల్ల ఆయనతో బతికిపోయింది. అదైనా సరే చిన్నదేలే అని చెప్పేసి అనుకోవడం కాదు, కానీ అది కనపడని దెబ్బ. ఎందుకంటే మొత్తం క్యాబిన్ మొత్తం కదిలిపోయింది. అది దానికి తోడుగా క్యాబిన్లో సౌండ్లు మొదలైపోయినాయి. ఇక వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే, మనం రన్నింగ్లో మాట్లాడుతూ ఉంటే గల్లర కిసర కస అని సౌండ్లు, అయ్యే సౌండ్లు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు చిన్న సౌండ్లు ఉండేటివి ఎక్కడెక్కడ చేపించేసిన దారిలో. సో ఇప్పుడైతే కుదరకపోయింది గట్టిగా. ఈ సెంటర్ షో పీస్ అయితే మనం కట్ చేసినాం అక్కడ, ఆ బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా. సో ఇది వచ్చేసి మన పాత పీస్ అన్నట్టు, ఇది కట్ చేసి మనోడైతే కొత్త పీస్ ఎత్తున్నాడు.
సో చిల్లర పనులు అయితే ఎక్కడ దాకా వచ్చినాయని ఒకసారి రౌండ్ తిరిగి చూద్దాం ఒకసారి. సో ఈ పక్క కనబడుతుందిగా మొత్తం ఒత్తుకుపోయింది. ఇది ఒక అరగంటలో బయటకు వచ్చేస్తుంది షో అయితే. సైడ్ గ్లాస్ అయితే మళ్ళీ కొత్తది తెప్పించేసిన. దీని తర్వాత ఈ మన ఏది ఇండికేటర్ గ్లాస్ కూడా ఇది ఒకటి కొత్తది వచ్చేస్తుంది. ఆ పైన చూడండి, పైన రేక్ అయితే మనోడు 90% అయితే కంప్లీట్ చేసేసి కొత్త రేక్ మొత్తం. తర్వాత ఈ డోర్ దగ్గర సూర్య రేక్ అనేది ఒకటి వచ్చేస్తుంది. అది ఇంకా పని అవ్వాల్సి ఉంది, సాయంత్రానికల్లా పని అయిపోతుంది. సో డోర్ కూడా మనోడైతే కొత్త లాక్ వేసేసిండు. సో ఈ లాక్ అనేది ఇంతకుముందు లేదు, మొత్తం దీని వరకు బ్లేడ్ తోటి కట్ చేసినట్టుగా వెళ్ళిపోయింది ఇది. సో ఈ 2 లాకులు అయితే వచ్చేసినాయి, ఇబ్బంది ఏం లేదు. దీని తర్వాత ఈ హ్యాండిల్ కూడా కొత్త హ్యాండిల్ వేసేసిండు. ఇక చిన్న పనులు అయితే ఇవి అయిపోతున్నాయి. మనకి ఇది వచ్చేసి ఇదేంది మడగర్ రేకు, సన్సైడ్. ఇది వచ్చేసి కూడా పోయింది, ఇది ఒకటి కొత్తది వేయించుకోవాలి. సో ఈ పనులు అయితే అవుతున్నాయి. ఇక దీనివల్లే ఇక వీడియోలు రాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే గిదే పెట్టబుద్ధి కాలేదు. మెయిన్ నా చేతిలో ఇలా జరిగింది అని చెప్పేసి అది ఉండేది. మళ్ళీ పోతే ఇంటికాడ కూడా బాగా భయపడ్డరు. మంటల్లో డ్రైవర్ కాలిపోవడం ఒకటి, నేను డ్యూటీ చేయడం ఒకటి, నా చేతిలో యాక్సిడెంట్ జరగడం ఒకటి. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం ఎంతో కొంత అమౌంట్ కట్టేసి కేసు అవ్వకుండా అయితే బయటపడేసిన. ఎవరు లేరు యూపీలో. నేను ఆయన లొకేషన్ చెప్పిన లొకేషన్ ఫోన్లో మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాడు. మనోడు కూడా బాగానే భయపెట్టిండు, మీరు రోడ్ల మీద బండి పెట్టడం ఏంది అది ఇది అని చెప్పేసి అని. ఎందుకంటే భయపెట్టకపోతే మరి ఆయనతో కుదరదు. ఏపీ బల్ల అంటే అందరికీ చులకన. ఇక అందుకే అని చెప్పేసి అని మనోడు ఫోన్లో బయట పెట్టిండు. నేను స్టేషన్కి వెళ్దాం అది ఇది అని చెప్పేసి అని కొద్దిసేపు భయపెట్టిన. స్టేషన్కి వెళ్ళకుండా అక్కడిదక్కడనే సమ్ అమౌంట్కి అయితే మొత్తానికైతే క్లోజ్ చేసిన. సో పని అయితే ఇలా జరుగుతుంది. ఈ షో పీస్ అయితే మొత్తానికి వచ్చేసింది, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇక ఏదన్నా మనకు ఏది క్యాబిన్లో కానీ ఎలాంటి సౌండ్లు అనేవి ఉండేనట్టు ముందు. సో బాడీ అయితే చూసుకుంటే బాడీ కూడా మనకు చిన్న డ్యామేజ్లు అయితే జరిగింది. ఈ యొక్క ఆంగ్లేరు కరెక్ట్గా ఎంత ఆన్ మార్జిన్లో అంగుళంలో వెళ్ళిపోయింది. లేదంటే అసలు గింతకన్నా తగులుకొని దేనికి తగలకుండా, ఒకవేళ దీనికి తగిలేది ఉంటే ఇది మొత్తానికి లేచిపోవాలి, ఇది లేచిపోవాలి. ఇది ఇక్కడ తగిలింది, ఈ చిన్నది ఇక్కడ తగిలింది. అదృష్టమే అనుకోవాలి అసలు. మనది ఏది కానీ లేపకుండా వచ్చేసింది కొద్దిగా. కానీ అవతల బండి ఆయనకైతే బాగా డ్యామేజ్ అయింది. ఆ బండి డ్యామేజ్ అయిన ఫోటోలు కూడా చూసారు కదా. మనోడికి 2 ఆంగ్లేర్లు 3 ఆంగ్లేర్లు లేచిపోయినాయి. బ్యాక్ డోరు సగానికి విరిగిపోయింది. ఆయనకు వర్త్ అయితే ఆయనకు డబ్బులు ఇచ్చేసిన. ఎందుకంటే అక్కడ నాకు బండి తగిలినా కూడా నేను ఆపకుండా వచ్చేసే అవకాశం ఉన్నది. కానీ ఆపినందుకైతే నాకు పోయింది, డబ్బులు పోయింది. ఎందుకంటే ఆయన కూడా మోటార్ ఫీల్డే, ఓనర్ కన్ డ్రైవర్ అంటే ఆయన కూడా ఆపి ఆయనకు వర్త్ అయితే నాకు ఇంత వర్త్ అని చెప్పేసి అని ఆయన అయితే సమ్ అమౌంట్ అని చెప్పేసి అన్నాడు. ఆ అమౌంట్ అయితే ఇచ్చేసిన. ఒకవేళ ఆపకుండా వెళ్ళిపోతే ఆ ఊసురు నాకు తగిలేదు. ఎందుకంటే నేను ఓనర్ కన్ డ్రైవర్నే, అలాంటి బాధ ఏందో నాకు తెలుసు. ఆపిడితోటే ఆయన కూడా పెద్దగా ఇష్యూ ఏం లేదు. ముందు స్టార్టింగ్ తగలడితోటే పెద్దగా గొడవలాగా చేసిండు. అన్న మాటలు మాట్లాడద్దు, నోట్లోంచి ఏమన్నా కొడితే కానీ బూత్ మాటలు మాట్లాడకని చెప్పేసి అన్న. ఇక ఆయనకు మాట పట్టించుకొని ఏమనలేదు. తాళం చేయి తీసి ఆయన చేతిలో పెట్టినా, ఫైల్ తీసుకొని ఆయన చేతిలో పెట్టినా. ఆయన మాట్లాడుకునేది ఉంటే 1 గంట తర్వాత తెల్లారిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు. రాము నేను ఇద్దరే ఉన్నాం. ఆయన 10 మందిని ఎంట పెట్టుకోవచ్చు, నువ్వు మేము అక్కడే ఉన్నాం. ఏదైనా అయితే స్టేషన్లో మాట్లాడుకుందాం, లేదంటే ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్న. లొకేషన్ కూడా బాగా ప్రయత్నాలు చేసిండు ఫోన్లో కూడా. సో ఈ పనులు అయితే ఇవే. ఇక దీనివల్లే నాకు చేయబుద్ధి కాలేదు, వీడియోలు చేయబుద్ధి కాలేదు, ఎందుకంటే తీసుకోలేక. సో ఇది కూడా వర్క్ అయిపోయింది. ఈ రేక్ కూడా బెండ్ అయిపోయి ఉండే. ఇది మాత్రం అవ్వదంట, ఎందుకంటే అల్యూమినియం కదా ఇది. దీనికి తీయాలంటే ఇదంతా తీయాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఫుల్ పెయింట్ వేసేది ఉన్నది, మొత్తం ఫుల్ పెయింట్. ఇది అయిన తర్వాత ఫుల్ పెయింట్ అయితే దగ్గర ఈ లోపల కూడా మనకు ఈ రేకు వచ్చేది. ఇంతకుముందు ఐరన్ రేకు ఉండేది ఇక్కడ. ఇదే ఐరన్ రేకు. ఇది తీపిచ్చేసిన. ఎందుకని చెప్పేసి అని ఇది పెద్ద పనేం కాదు. రన్నింగ్లో గర్ర సౌండ్ వచ్చేది ఇది. దీని బదులు ప్లాస్టిక్ ఒకటి తీసుకున్నా, అక్కడ కనబడుతుంది చూసారా, ఆ ప్లాస్టిక్ ఒకటి తీసుకున్నా. ఆ ప్లాస్టిక్ అయితే సౌండ్ రాదు మనకు రన్నింగ్లో. సో ఉన్న పనులన్నీ ఇప్పుడే చేయించుకుంటున్నా. ఒక నెల 15 రోజులు తిరిగిన తర్వాత బండి మొత్తం నీట్గా కెమికల్ సర్వీసింగ్ అనేది చేయించిన తర్వాత ఫుల్ పెయింటింగ్ అయితే అయిపోతుంది. అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్కి అనుగుణంగా అయితే పెయింటింగ్ అయితే పడుతుంది. 1 నెల తిరిగిన తర్వాత పెయింట్ వేయిద్దామని చెప్పి చూస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే చూసిల్లు కదా. జాగ్రత్తగా ఉండండి రోడ్ల మీద అయితే. తప్పైతే 90% నాదే. ఎందుకంటే నిద్దట్లో నేనే తగిలించిన బండి. ఏనాడు ఇంతకన్నా చేయలే. ఎక్కడ నిద్ర వచ్చినా సరే బండి ఆపుకుంటా, లేదంటే బండి దిగి 4 రౌండ్లు ఎత్తా, లేదంటే మనోడికి తోలేకుడు పక్కన ఉన్నాడు అని చెప్పేసి మనోడికి స్టీరింగ్ ఇస్తా. ఆ రోజు ఎందుకో అట్లా 3 బాగాలేకున్నా మరి ఏంటో తెలీదు. పోయింది అదృష్టం అనుకోలే, చిన్న దాంతో అయిపోయింది.
సో ఇంట్లో చెప్పాల్సిన కాడికైతే సౌమ్యంగా చెప్పుకున్న, ఏదో బెదిరించో బతిమాలో లేకపోతే సౌమ్యంగా మాట్లాడు ఏదో ఒకటి చెప్పాల్సింది అయితే చెప్పేసిన. ఎందుకంటే మన జీవిత ఆధారం ఇదే. ఇంట్లో ఏదో ఒక విధంగా చెప్పుకోవచ్చు, వింటారు, కానీ ఇది మాత్రం వినదు కదా మనకు. ఎందుకంటే ఇది ఆపినామంటే మనకి ఈఎంఐల మీద పడతాయి, బండి కిస్తులు కట్టబోయేటి. ఇది మాత్రం అలిగిందనుకో మొత్తం ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగిద్ది. ఇంట్లో వాళ్ళు అలిగిందనుకో ఏం కాదు, బతిమాలో బామాలో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, కానీ దీన్ని మాత్రం అలగనీయకూడదు, దీన్ని మాత్రం ఆగనీయకూడదు. ఇది ఆగిందనుకో ఫ్యామిలీ రోడ్డు మీద పడతాం, మొత్తం మన జీవితమే బర్బాద్ అయిపోద్ది. సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు. ఇట్లా ఇంట్లో సంపాదించుకోవడం, బండి పని చేయించుకోవడం, ఇది అది ఇట్లా పని ఉండగానే చిన్న పనులు చేయించుకుంటూ 2 ట్రిప్పులు అయితే వేసేసిన నేను. ఆ 2 ట్రిప్పుల తర్వాత ఇక ఇవాళ రేపు ఖాళీ దొరికింది, ఖాళీ ఉంటామని ఎందుకని చెప్పేసి ఇక ఈ పని ఉండగా వీడియో నాకు నచ్చల. క్యాబిన్లో సౌండ్ ఇది అది ఇక ఇంతకుముందు చెప్పినగా కారణం అయితే అది. సో మనకు సాయంత్రానికి అయితే పని అయిపోతుంది. పని మొత్తం అయిపోయిన తర్వాత A to Z మళ్ళీ బండి మొత్తం అరౌండ్ తిరిగి చూపిస్తా. సో తిరిగిన తర్వాత కూడా కొద్దిసేపు మాట్లాడుతున్నది మీతోటి.